నటుడు చిరంజీవి తమ్ముడుగా సినీ రంగంలో అడుగుపెట్టి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ కోసం రాజకీయాల్లో అడుగుపెట్టినా సొంతంగా ఏర్పాటు చేసిన పార్టీతో రాజకీయాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నారు. అచ్చం అలాగే ఏపీ రాజకీయాల్లో అన్నయ్య కోసం రాజకీయాల్లో అడుగుపెట్టి పాదయాత్రతో వైఎస్ఆర్సీపీని నిలబెట్టారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత పరిణామాలతో సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలతోనే అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు వైఎస్ షర్మిల. వీరిద్దరి గురించి ఇవాల్టి పోరు ప్రముఖుల్లో చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నప్పుడు పవర్ స్టార్, రాజకీయాల్లో ఉన్నప్పుడు జనసేనాని. 1996లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై అలరించారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ ప్రచారం చేశారు. ప్రజారాజ్యం స్టార్ క్యాంపెయినర్ గా తనదైన శైలి ప్రసంగాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అప్పటి నుంచే రాజకీయాల్లో పవన్ రంగప్రవేశం చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్ కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో సొంతంగా జనసేన పార్టీని స్థాపించి ప్రజల ముందుకొచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి అండగా నిలిచిన పవన్ వారి విజయంలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో విభేదాలు రావడంతో టీడీపీ, బీజేపీ కూటమికి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒకే ఒక్క సీటే గెలుచుకుంది. గాజువాక, భీమవరం 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ 2 చోట్ల ఓడిపోయారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్లకు పవన్ మళ్లీ బీజేపీతో జతకట్టారు. 2023 చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు పార్టీకి మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత బరిలోకి దిగారు. వైఎస్ షర్మిల దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. వైఎస్సార్ మరణం తర్వాత సోదరుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 2020 వరకు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూశారు షర్మిల. జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన తరపున పాదయాత్రను కొనసాగించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా పార్టీకి దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి తప్పుకొని తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. తెలంగాణలో 2021లో వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ నిరుద్యోగుల కోసం ప్రత్యేక దీక్షలు చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్కు మద్దతిచ్చి పోటీ నుంచి తప్పుకున్నారు. 2023లో డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ వైఎస్సార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో ప్రచారం చేస్తున్న షర్మిల అటు చంద్రబాబును, ఇటు జగన్ పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా తన అన్న జగన్ విధానాలను తూర్పారబడుతూ తనదైన శైలితో ఎన్నికల ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు. 1989 నుంచి కడప ఎంపీలుగా వైఎస్ కుటుంబీకులే గెలుస్తుండటంతో ఈసారి కడప నుంచి గెలిచేది తానేనని చెబుతున్నారు. షర్మిలకు ప్రత్యర్థులుగా వైఎస్సార్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో ఉండగా టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్, షర్మిల ఏ మేరకు ఈ ఎన్నికల్లో రాణిస్తారో చూడాలి. మరి బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.